హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద మారీ బ్లాగ్. సో అందరికీ హ్యాపీ పొంగల్. సో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మంచిగున్నారా? సో ఈరోజు అయితే మా ఇంట్లో ఎట్టెట్ట జరుగుతుంది ఏం లేదు. సో ముగ్గుల కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉంది. సో మీకు అయితే చూపిస్తా. సో ఇగో వీళ్ళు కూడా ముగ్గులు వేద్దాం అనేసి ఇది చేస్తూ ఉన్నారు. సో ముగ్గుల కాంపిటీషన్ మా దగ్గర అది ఇగో ఇద్దరు బాగా కష్టపడి వరేస్తారు. గాలిపట్టలు చూసారు కదా, గాలిపట్టలకు ఇట్లా పైన ఏమంటారు కడ్డి, అదేమంటారు ఉమ్మేసి వస్తా బయటకు పోయి. మీరు ఎప్పుడన్నా కానీ గుడ్డు ఫ్లవర్ చూసిరా? సంక్రాంతికి అయితే మా ఇంట్లో అయితే గుడ్లు ఫ్లవర్తో వేసారు, ముగ్గు వేసారు. సో అది కూడా మీకు చూపిస్తా. సో వాళ్ళు వేసింది కూడా వీళ్ళే. ఏం ముగ్గు వేస్తారమ్మా? మా కోడలి పిల్ల అయితే ముగ్గులు వేయడానికి అయితే మా ఇంటికి వచ్చింది. కూర్చోడు, ఏం ముగ్గు వేస్తావు చెప్పు. ఏం ముగ్గేవా? ఏం రాస్తున్నారు అది? పొంగల్ స్పెల్లింగ్ చెప్పండి. నువ్వు హ్యాపీ ఎవరు చెప్తారు? అంతేరా? సంక్రాంతికి అయితే మాకైతే గంగేద్యం అవసరం లేదు. కొమ్మలు అయితే 2 ఎండు ఉన్నాయి. పొద్దున ఇంకా నేను లేవలేదు. అప్పటి నుంచి మరీ ముగ్గురు పోటీ వేసుకున్నారు, ముగ్గులు వేస్తారు. పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇంకా 7 అయినా కానీ ఇంకా ఇలా ఓడుస్తలేదు. నాకు తెలిసి కుండ అనుకుంటా, కానీ ఎటు చూసినట్టు కుండ లెక్క అయితే కనిపిస్తలేదు. మీరు ఎన్నో క్లాస్ ఇప్పుడు? సెకండ్. నువ్వు గాయత్రి నువ్వు ఎన్నో క్లాస్? 4th. సెకండ్ 4th కాంపిటీషన్ జరుగుతుంది. మరి స్పెల్లింగ్ కూడా తప్పు రాశారు మీరు. ఈ ముగ్గు ఎక్కడ చూసి ఇన్స్పిరేషన్ అయింది అనేది చూపిస్తా. సో మీరు బాగా చూడండి, ఈ ముగ్గు ఎక్కడ చూసి కాపీ చేసారు అనేది. సో ఒరిజినల్ ముగ్గు కూడా మీకు చూపిస్తా. సో ఆ ముగ్గుని చూసి మరీ ఈ ముగ్గు పోటీ పడి మరీ వేసారు. సో ఒరిజినల్ ముగ్గు తీయాలంటే మీకు చూపిస్తా, అక్కడ ఉంది. ఆ ఒరిజినల్ ముగ్గు కాపీ చేసి మా ఇంట్లో వేసారు. మా ఇంటి పక్కన వేసింది అక్క. అది చూసి వచ్చి మరి సేమ్ టు సేమ్ కాపీ టు కాపీ పేస్ట్ టు పేస్ట్ చేద్దాం అనుకున్నారు. అదంతా కొంచెం ఏదో మారి ఎట్లనో అయిపోయింది. సో వచ్చేసిన అయితే ఆ ముగ్గు కాపీ చేసింది. సో ఇది చూడండి. సో ఈ ముగ్గు కాపీ చేసి మా ఇంట్లో అయితే వేసారు. సో కనిపించింది కదా, సో ఇది ముగ్గు. సో పక్కన ఏంటంటే టెంకాయల చెట్లు పెడితే మా ఇంట్లో అయితే గాలిపట్టాలు పెట్టారు. సో ఎట్లుంది, దానికి దీనికి ఎంత ఫరక్ ఉన్నది. సో ఈడ చెప్పిండు మా ఇంట్లో మంచి ముగ్గులు వేసారు, అది చూసి మీరు వేయండి అని. అంతేనే కదరా? సో అది చూసి మా ఇంట్లో అయితే కాపీ అయింది. సో ఈ ముగ్గు చూసి బయట వేద్దాం అనుకున్నారు, కానీ ఇదంతా తిరగాసగా ఉండడంతో కోడిగుడ్డు ముగ్గు అయితే వేసేసారు. సో మీరు చూసారు కదా. సో ఎట్లుంది. సో ఎప్పుడైనా కానీ కాపీ చూసేట్లా అంటే చాలా ఆగం ఉంటుంది. కాపీ అయితే చేశారు కానీ అస్సలు రాలేదు. సో మా వాళ్ళకి ఎంత ఇవ్వాలను ప్రైజ్ మనీ ఎంత ఇవ్వాలని ఒకసారి అడుగుతా. మరీ అక్కడ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ వేస్తారు. సో ప్రైజ్ మనీ ఎంత ఇవ్వాలా? పైసలన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వాలనా? ఫస్ట్ ప్రైజ్ ఎట్రా మరి ఎంత ఇవ్వాలి? నీకు ఇవ్వాలా, అక్కకి ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా? సో ఇక్కడ ఇది అయిపోయింది, ఇక్కడ అది అయిపోతుంది. పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి. మా వ్లాగ్ని ఫాలో అవుతూ ఉండండి. సో మంచి మంచి వ్లాగ్ వస్తూనే ఉంటాయి. సో మీకు చెప్పినా కదా, ఇంకొంచెంసేపట్లయితే మీకు గుడ్డు ముగ్గు కూడా చూపిస్తా. సో ఆ గుడ్డు ముగ్గు అనేది బయటకు వేసారు. సో గుడ్డ ముగ్గు వేసింది ఎవరంటే
ఇగో ఆ గుడ్డు ముగ్గేసింది నా అమ్మాయి గాయత్రి. సో ఏ ముగ్గేస్తున్నా తల్లి అని అంటే ఏ ముగ్గు అది చెప్పండి. సో గుడ్డు ముగ్గు ఉన్నది. ఆ గుడ్డు ముగ్గుకి పూలు కూడా పెట్టింది. ఏం పెట్టినావు చెప్పు. సో బిజీ ఉన్నారు. సో మీకైతే ఆ గుడ్డు ముగ్గు చూపిస్తా. ఆ గుడ్డుకి ఇంకా పూలు కూడా పెట్టిరు. సో చూసిన వాళ్ళందరూ అనుకుంటారు ఇదే చేతబడి ముగ్గు అనుకుంటారు, ఏమనుకుంటారు తెలియదు. ఊరికేస్తారు. సో ఇది రౌండ్గా ఎట్లా కూడా చూసినా కనిపిస్తలేదు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే పైనకైతే కనిపిస్తుంది. సో పొడుగు ఉంది. సో ఇది ఏంటంటే మొత్తం పూలకి పెట్టరు, కానీ ఈ సర్కిల్ అనేది సరిగా రాలేదు. మధ్యలో 3 నామాలు కూడా పెట్టారు. చేతబడి చేసినట్టు ముగ్గు అయితే మొత్తం భోగి మంట పెట్టి ముగ్గులు వేయాలి, కానీ ఈరైతే మొత్తం చేతబడి చేసినట్టు పూలు కూడా పెట్టారు. 3 నామాలు పెట్టి చూసారు కదా. సో ఈ ముగ్గు ఎట్లా మీకు అనిపించింది ఇంత కామెంట్ కూడా చేయండి. సరే మరెన్నో వ్లాగులు వస్తూనే ఉంటాయి. మా ఇంట్లో పండగ వాతావరణం మీకు చూపిస్తూనే ఉంటా. సో వీడియో ఎట్లా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ మన మారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ద నెక్స్ట్. ఇంకో మళ్ళీ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బాయ్.